నవంబర్ 10వ తేదీ పునీత 1వ లియో గారి పండుగ. పునీత 6th గారి పాలనా తరువాత పునీత 1వ లియో శ్రీసభాధినేతగా బాధ్యతల్ని చేపట్టారు. చరిత్రలోని ప్రఖ్యాత జగద్గురువులలో వీరు ఒకరు. క్రైస్తవ విశ్వాసాన్ని పరిరక్షించడంలో వీరు అశేషమైన సేవలు అందించారు. వీరు ఇటలీలో జన్మించినటువంటి రోమా పౌరుడు. 1వ సెలస్తెస్ పోపు గారి పాలనా కాలంలో లియో గారు ఒక డీకన్గా సేవలందించారు. శ్రీసభకు వ్యతిరేకంగా తప్పుడు సిద్ధాంతాన్ని బోధించే వారిని వీరు తీవ్రంగా ఖండించి వెలివేశారు. శ్రీసభపై దాడులు జరిగినప్పుడు లియో గారు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. శ్రీసభలో ప్రవేశించినటువంటి మూఢాచారాలన్నీ వీరు మాన్మింపజేశారు. వీరి ప్రసంగాలు, కరపత్రాలు చక్కని భాషా శైలిలో ముద్రింపచేశారు. గురువుల అనుదిన పఠిత ప్రార్థనా పుస్తకంలోని వీరి ప్రార్థనలు ముమ్మరంగా చేర్చబడ్డాయి. బాల్య శ్రీసభను సమర్థవంతంగా పాలించిన అగ్రధన్యులు 1వ లియో పోపు గారు. లియో అనగా సింహం. పునీత 1వ లియో గారా మా కొరకు